కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరోసారి విచారణకు రెడీ అయింది. విచారణ నిమిత్తం నేడు హైదరాబాద్ రానున్నారు. విచారణలో భాగంగా శనివారం నుంచి ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 5 వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణాలపై విధాన నిర్ణయం తీసుకున్న వారితో పాటు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరోసారి విచారణకు రెడీ అయింది. విచారణ నిమిత్తం నేడు హైదరాబాద్ రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. సుధాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ మరోసారి విచారణకు సిద్ధమవుతుంది. ఇప్పటికే విచారణ నిమిత్తం నేడు హైదరాబాద్ కు జస్టిస్ పీయూష్ గోయల్ చేరుకోనున్నారు. తన కమిటీ సభ్యులతో తొలుత భేటీ అయిన అనంతరము శనివారం నుంచి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుంచి మొదలుకుంటే నిర్మాణం పూర్తయ్యే వరకు పనిచేసినటువంటి ఐఏఎస్, మాజీ ప్రస్తుత ఐఏఎస్ లు, మాజీ ఐఏఎస్ లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ విచారణ డిసెంబర్ 5 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ కమిటీ మొత్తం కూడా శనివారం ప్రారంభమయ్యేటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ను డిసెంబర్ 5 వరకు కూడా కొనసాగించే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు కావచ్చు, పంప్ హౌజ్లకు సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలతో పాటు అందులో భాగస్వాములైన కీలక ప్రజాప్రతినిధులను కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ లోనే ఇటు ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలిచే అవకాశం ఉంది. అయితే మనకు ఈ రోజు పీయూష్ గోయల్ హైదరాబాద్ కు చేరుకున్న అనంతరము కమిటీ భేటీ అనంతరము ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఎవరెవరిని ఈసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలుస్తారనే కీలక విషయాలు మాత్రం రేపు మనకు తెలిసే అవకాశం ఉంది. సుధాద్రి, ఒకవేళ ఆ ప్రజాప్రతినిధులు ఎవరనేది మాత్రము తెలిస్తే ఎవరెవరిని పిలుస్తారు, ఎలా వారిని విచారణకు చేస్తారు అనేది అయితే కొంత ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి ఎస్సీలు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు కావచ్చు, అందరూ కూడా కొన్ని పేర్లను స్పష్టంగా చెప్పారు. డిపిఆర్ల విషయంలో కావచ్చు, విధానపరమైన నిర్ణయాలలో మమ్మల్ని మేము తప్పులు చేయలేదు, మాకు అప్పటి ప్రభుత్వ పెద్దలే మాతోటి ఈ తప్పులు చేయించారని ఉద్ఘాటించిన నేపథ్యంలో ఈసారి మరి ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఎవరెవరిని ఈ విచారణకు పిలుస్తారు అనేది అయితే ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సుధాది, ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం అప్పుడు ఇరిగేషన్ శాఖకు పనిచేసినటువంటి ఐఏఎస్ లు, ప్రస్తుతం రిటైర్ అయిన మాజీ ఐఏఎస్ లను సైతం కూడా పిలిచే అవకాశం అయితే ఉంది. సుధాద్రి, అయితే శనివారం నుంచి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. అయితే రేపు వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. అయితే ఆ నోటీసులు అందుకొని ఎంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ కు వస్తారు, ఇప్పటి వరకు ఎవరెవరు హాజరయ్యారో, హాజరైన వారి లోపల ఆ రికార్డులు ఏమేమి ఉన్నాయి, వాటిపైన క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు సర్వ్ చేస్తే మటుకు ఇది మొదటిసారిగా పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఆ విచారణకు వస్తారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు విచారణకు రాకపోతే ఇటు జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అటు ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ఇంకేమైనా ముందడుగు వేసి దూకుడుగా వ్యవహరిస్తారా, లేదంటే సామరస్యంగానే విచారణ కొనసాగిస్తారా అనేది మనం వేచి చూడాల్సింది. సుధాద్రి, మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం కొంత గడువు పొడిగించిన నేపథ్యంలో కులంకుశంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజాలు, అక్కడ నిర్మాణ లోపాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అన్నిటిపైన కులంకుశమైనటువంటి పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వడానికైతే జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ అయితే నిర్విరామంగా విచారణను కొనసాగిస్తుంది. సుధాద్రి.